హే గైస్, నా పేరు సయ్యదరాబాద్. ఇది వచ్చేసి నా ఛానల్ నేమ్ సయ్యదరాబాద్07. ఇది టోటల్ రిలేటెడ్ టు టెక్నాలజీ వీడియోస్ మొత్తం ఇస్తా, టెక్ వీడియోస్ ఇస్తా మొత్తం. ఇక్కడ నేను రివ్యూస్ చేస్తా, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్, స్మార్ట్ యాక్సెసరీస్ మొత్తం ఏమేమి ఉన్నాయి, ఐఓటీ థింగ్స్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం చెప్తా మీకు. రివ్యూస్ చేస్తా, ఎట్లా తీసుకోవాలి మొత్తం. ఇంకా ఫ్యూచర్ లో కూడా చెప్తా మీకు. ర్యామ్, ప్రొసెసర్, ఇంకా విండోస్ ఎట్లా వేయాలి, లినక్స్ ఎట్లా వేయాలి మొత్తం చెప్తా మీకు. ఇది మొదలు పెడదాం ఇంట్రోతో. ప్రొసెసర్ అంటే ఏమంటే మనకు ప్రతి దాంట్లోకి ఏదైనా సరే, ఏదైనా స్మార్ట్ డివైస్ ఉంటుంది, ఐఓటీ థింగ్స్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏదైనా ఐఓటీ డివైస్ ఉంటుంది కదా, అది డివైస్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతాయి కదా, దానికి ఐఓటీ థింగ్స్ అంటారు. అది నడవడానికి ఏమంటే ప్రొసెసర్ కావాలి మనకు. అది వచ్చేసి చిన్న ప్రొసెసర్ అయినా ఉండొచ్చు, పెద్ద ప్రొసెసర్ అయినా ఉండొచ్చు. ఎంతైనా సరే అది దానికి కంపేర్ చేయాలి, వర్క్ చేయాలంటే ప్రాసెసర్ కావాలి. చిన్న ప్రొసెసర్, పెద్ద ప్రొసెసర్, ఇది వచ్చేసాయి మనకు. ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను మీకు, అది చిన్న ప్రొసెసర్, అది పెద్ద ప్రొసెసర్ ఎందుకంటే అంటే ప్రొసెసర్ ఎప్పుడైనా మనకు టాప్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. టాప్స్ అంటే టెరా ఆపరేషన్స్ పర్ సెకండ్. టెరా అంటే ఒకటంటే 1000. అట్లాంటి 40 ఆపరేషన్స్ పర్ సెకండ్ అని అనుకో, దానికి 40 టాప్స్ అని అంటారు. 30 ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. 5 అనుకోండి, 5 టాప్స్ అని చెప్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఒక ప్రొసెసర్ ఉంది, దానికి ఆపరేషన్స్ ఏమో 40 టాప్స్ పర్ సెకండ్. ఇంకో ప్రొసెసర్ వచ్చేసి దానికి 10 ఆపరేషన్స్ పర్ సెకండ్ ఉంది. ఇది 40 టాప్స్, ఇది 10 టాప్స్. అంటే ఇది 40 టాప్స్ ఏదైనా ఉంటుంది, ఇది హై ఎండ్ ప్రొసెసర్ అంటారు. ఇది 10 టాప్స్ ఉంటుంది, దీనికి లో ఎండ్ ప్రొసెసర్ అంటారు. వచ్చేసినాక ఇది మొత్తం చెప్తా. సిపియు, జిపియు, ఎన్పియు, ఏపీయూ మర్చిపోయినా. ఇవన్నీ వచ్చేసి ప్రొసెసర్. ప్రతి ప్రొసెసర్ లో కూడా టాప్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ వచ్చేసి నేను చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ అంటే ఏంటి, x86 అంటే ఏమంటే ఇది వచ్చేసి ఆర్కిటెక్చర్, ఇది దీంట్లోనే వర్క్ చేస్తారు. మనకు ఆర్మ్ లో వచ్చేసి మొబైల్ ఫోన్ లో వస్తుంది. మొబైల్ ఫోన్ లో ఏమంటే దానికి ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది, అందుకే దాంట్లో మొబైల్లో యూజ్ చేస్తారు. దీని ఎఫిషియన్సీ తక్కువ ఉండదు, ఎందుకంటే దీని పవర్ చాలా రిక్వైర్మెంట్ ఇస్తుంది. ఇది మొత్తం హెవీ టాస్క్ చేస్తారు మొత్తం. ఇది కూడా హెవీ చేస్తారు, కానీ అంత హెవీ చేయదు, ఎందుకంటే ఇది నార్మల్ మనకు పోర్టబుల్. మన మొబైల్ ఫోన్ వస్తుంది, దాంట్లో వచ్చేసి నడుస్తుంది, అందుకే దానికి ఆర్మ్ లో నడుస్తారు. మనం ఆర్మ్ దీంట్లో నడిపొచ్చు, కానీ అంత సఫిషియెంట్ గా ఉండదు, ఫ్లూయెంట్ గా నడవదు. అందుకోసం సపరేట్ డివైస్ చేసి ఇచ్చిన మనకు. ఇది వచ్చేసి దీన్ని సపరేట్ ఉంటుంది, దీన్ని సపరేట్. x86 ఇది వచ్చేసి మనకు హెవీ టాస్క్ వస్తాం మొత్తం. హెవీ వచ్చేసి మనకు ఏమంటే మనం ఎడిటింగ్ చేస్తాం కదా, అప్పుడు వీడియో రెండరింగ్ చేస్తాము, మనకు సిజిఐ కంప్యూటర్ మొత్తం స్ట్రీమింగ్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేసి మనకు ఏమంటే పవర్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఇంకా ఏమో మనకు చేసేది పని కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం మనం 86 తీసుకుంటాం. దీంట్లో మనం చేయలేము. కంపేర్ చేసుకుంటే ఈ రెండు దీని డివైస్ వచ్చేసి ఇది వచ్చేసి దీంట్లో పర్ఫెక్ట్, ఇది వచ్చేసి దీంట్లో పర్ఫెక్ట్. ఇది దీంట్లో నుంచి చేయలేము, ఇది వచ్చేసి దీంట్లో చేయలేము, అందుకే ఇది మొత్తం డివైడ్ చేస్తా. మీకు నేను చెప్తా ఫ్యూచర్ లో, అట్లా అప్కమింగ్ వీడియోస్ లో కూడా. ఇది మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్, ఇవన్నీ పీసీ బిల్డ్ ఎట్లా చేయాలి మొత్తం చెప్తాను నేను. అప్పుడు దాకా మీరు వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.